ఈరోజు వీడియోలో మనం ఒక చాలా ముఖ్యమైన టాపిక్ గురించి తెలుసుకోబోతున్నాం. అదే శాస్త్రీయ ప్రక్రియ నైపుణ్యాలు. అంటే సైన్స్ ప్రాసెస్ స్కిల్స్. అసలు ఇవేంటి? ఇవి మనకెందుకు అంత ముఖ్యం? అనే విషయాలను ఈరోజు వివరంగా అర్థం చేసుకుందాం. సాధారణంగా మనం సైన్స్ అనగానే మనకు వెంటనే గుర్తొచ్చేవి ప్రయోగశాలలు, శాస్త్రవేత్తలు మరియు వాళ్ళు చేసే రకరకాల ఆవిష్కరణలు. చరిత్రలో ఇప్పటి వరకు జరిగిన గొప్ప ఆవిష్కరణల్లో ఒకటి లైట్ బల్బ్. దీన్ని ఎవరు కనిపెట్టారో మనందరికీ తెలుసు. థామస్ ఆల్వా ఎడిసన్. అయితే మీకు తెలియని ఇంకో విషయం ఏంటంటే ఎడిసన్ ఒక్కడే కాదు. ఆయన కంటే ముందు ఎంతోమంది శాస్త్రవేత్తలు చేసిన చిన్న చిన్న ప్రయోగాలు, వాళ్ళ కృషి కూడా ఈ బల్బ్ తయారీ వెనుక ఉంది. ఎడిసన్ లాగే వేర్వేరు రంగాల్లో కూడా చాలామంది శాస్త్రవేత్తలు మన జీవితాన్ని మార్చేసే గొప్ప గొప్ప ఆవిష్కరణలు చేశారు. అయితే వాళ్ళందరిలో ఉన్న ఒకే ఒక కామన్ పాయింట్ ఏంటో తెలుసా? ప్రతి గొప్ప ఆవిష్కరణ కూడా ఒక చిన్న ప్రశ్నతోనే మొదలైంది. ఎవరో ఒకరు ఇదెందుకు జరుగుతుంది? లేదా ఇదెలా సాధ్యమవుతుంది? అని ప్రశ్నించుకున్నారు కాబట్టే ఆ ఆసక్తితోనే వాళ్ళు లోతుగా పరిశోధనలు చేయడం మొదలుపెట్టారు. ఆ చిన్న కుతూహలమే ప్రతి ఆవిష్కరణకు మూలం. కాబట్టి దీన్ని బట్టి మనకేం అర్థమవుతుంది? శాస్త్రవేత్తలు తమకొచ్చిన ప్రశ్నలను సమాధానాలుగా మార్చగలరని. కానీ అదెలా సాధ్యం? కొన్ని ప్రశ్నలకు సమాధానం దొరకడం అంత తేలిక కాదు. అక్కడే వాళ్ళకు కొన్ని ప్రత్యేకమైన టూల్స్ లేదా సాధనాలు అవసరమవుతాయి. ఆ టూల్సే మనకు దారి చూపించి సరైన సమాధానం వైపు నడిపిస్తాయి. వీటినే మనం శాస్త్రీయ ప్రక్రియ నైపుణ్యాలు అంటే సైన్స్ ప్రాసెస్ స్కిల్స్ అని పిలుస్తాం. సింపుల్‌గా చెప్పాలంటే ప్రశ్నలను అన్వేషించడానికి, ఆధారాలను సేకరించడానికి మరియు సరైన ముగింపులకు రావడానికి మనం ఉపయోగించే ఆలోచన విధానాలే ఈ నైపుణ్యాలు. ఈ నైపుణ్యాలలో ప్రధానంగా 4 రకాలున్నాయి. ఒకటవది పరిశీలించడం అంటే అబ్జర్వేషన్. రెండవది కొలవడం మరియు దత్తాంశ సేకరణ అంటే మెజరింగ్ అండ్ గేదరింగ్ డేటా. మూడవది నమూనాలను తయారు చేయడం అంటే మేకింగ్ మోడల్స్. నాలుగవది పరికల్పన పరీక్ష అంటే హైపోథెసిస్ టెస్టింగ్. ఇవన్నీ ఒకేసారి చూసి కంగారు పడకండి. మనం ఒక్కో దాని గురించి ఉదాహరణలతో సహా వివరంగా తెలుసుకుందాం. మొదటిది పరిశీలించడం. దీన్ని అర్థం చేసుకోవడానికి ఒక ఉదాహరణ చూద్దాం. ఒక సముద్ర జీవ శాస్త్రవేత్త సముద్రం లోపల ఉండే పగడపు దిబ్బలను పరిశీలించడానికి వెళ్ళారనుకోండి. ఆమె దగ్గర ఒక అండర్ వాటర్ కెమెరా ఉంది. ఆమె ఆ పగడాలను కొన్ని ఫోటోలు కూడా తీసింది. ఆ ఫోటోలు చూసినప్పుడు ఆమె కొన్ని విషయాలను గమనించింది. కొన్ని పగడాలు చాలా ప్రకాశవంతమైన రంగుల్లో ఉన్నాయి. మరికొన్ని పాలిపోయినట్టు ఉన్నాయి. ఇంకొన్ని పూర్తిగా తెల్లగా మారిపోయి ఉన్నాయి. అక్కడ ఆమె ఏం చేసింది? మొదటగా ఆమె పరిశీలన చేసింది. అంటే తన జ్ఞానేంద్రియాలను ఉపయోగించి సమాచారాన్ని సేకరించింది. ఈ సందర్భంలో ఆమె పగడాల యొక్క రంగును, వాటి ఆకృతిని చూసి సమాచారాన్ని సేకరించింది. ఇలా సేకరించిన సమాచారాన్ని ఆమె పోల్చింది. అంటే వాటి మధ్య ఉన్న పోలికలేంటి, తేడాలేంటి అని విశ్లేషించింది. ఈ పరిశీలన మరియు పోలికల ఆధారంగా ఆమె ఆ పగడాలు 3 రకాలుగా వర్గీకరించింది. ఒకటవది ఆరోగ్యకరమైన పగడాలు అంటే హెల్తీ కోరల్స్. రెండవది పాడవుతున్న పగడాలు. మూడవది బ్లీచింగ్‌కు గురైన పగడాలు. చూసారా? కేవలం పరిశీలించడం ద్వారా ఆమె ఒక నిర్ధారణకు రాగలిగింది. జీవశాస్త్రంలో ఈ పద్ధతిని చాలా ఎక్కువగా ఉపయోగిస్తారు. ఇప్పుడు రెండవ నైపుణ్యం కొలవడం మరియు దత్తాంశ సేకరణ. దీనికి ఉదాహరణగా వర్షాకాలంలో ఒక విద్యార్థి ప్రతిరోజు పడే వర్షపాతాన్ని ట్రాక్ చేయాలనుకుంటున్నాడని అనుకుందాం. దీనికోసం ఆ విద్యార్థి ప్రతిరోజు వర్షపు నీటిని సేకరించి ఒక కొలజాడి సహాయంతో కొలవాలి. అంటే మెజరింగ్ సిలిండర్‌తో. ఇక్కడ ఆ విద్యార్థి చేస్తున్న పనేంటి? సమాచారాన్ని సేకరించడం. అంటే కలెక్టింగ్ ద ఇన్ఫర్మేషన్. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, ఈ సమాచారం అంతా అంకెల్లో లేదా సంఖ్యల్లో మాత్రమే ఉంటుంది. ఉదాహరణకు మిల్లీమీటర్లలో లేదా సెంటీమీటర్లలో ఉంటుంది. ఇలా సేకరించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు నమోదు చేసుకోవాలి. అంటే ఒక పట్టిక రూపంలో రాసుకోవాలి. ఆ తర్వాత ఆ డేటాను అందరికీ అర్థమయ్యేలా ప్రదర్శించడానికి ఆ విద్యార్థి ఒక చార్ట్ లేదా ఒక గ్రాఫ్ గీయొచ్చు. ఇక్కడ కనిపిస్తున్న ఈ గ్రాఫ్‌ని చూసి మనం సులభంగా విశ్లేషించవచ్చు. అంటే
ఏ వారంలో ఎక్కువ వర్షం పడింది, ఏ రోజు తక్కువ పడింది, ఇలాంటి విషయాలు సులభంగా తెలుసుకోవచ్చు. వాతావరణ శాఖ వాళ్ళు వాతావరణాన్ని అంచనా వేయడానికి సరిగ్గా ఇదే పద్ధతిని పాటిస్తారు. కాబట్టి ఇది అర్థమైంది కదా! ఇక మూడోది చూస్తే నమూనాలను తయారు చేయడం. కొన్నిసార్లు మనం నేర్చుకునే విషయాలను కంటికి కనిపించవు. లేదా అర్థం చేసుకోవడానికి చాలా క్లిష్టంగా ఉంటాయి. అలాంటప్పుడు మనం నమూనాలు వాడతాం. ఉదాహరణకు చెప్పాలంటే మొక్కలు జరుపుకునే కిరణజన్య సంయోగ క్రియ. అంటే ఫోటోసింథసిస్ ద్వారా ఆక్సిజన్ ఎంత ఉత్పత్తి అవుతుందో తెలుసుకోవాలి అనుకుందాం. ఇది కంటికి కనిపించే ప్రక్రియ అయితే కాదు కదా! అందుకే ఒక విద్యార్థి ఒక టెర్రేరియం అనే నమూనాను తయారు చేశాడు. అంటే మొక్కలు పెరగడానికి ఒక కృత్రిమ వాతావరణాన్ని గాజు సీసాలు ఏర్పాటు చేశాడన్నమాట. దీనికి ఒక ఆక్సిజన్ సెన్సార్‌ను కనెక్ట్ చేశాడు. దీని ద్వారా మొక్క ఎంత ఆక్సిజన్ విడుదల చేస్తుందో సులభంగా తెలుసుకోవచ్చు. ఇలా నమూనాను ప్రయోగించడం వల్ల మనం ఒక విషయాన్ని ఊహించవచ్చు లేదా ప్రాగుప్తీకరించవచ్చు. అంటే పగటిపూట మొక్కలు ఎక్కువ ఆక్సిజన్‌ని ఇస్తాయి. రాత్రిపూటేమో తక్కువ ఇస్తాయి అని ఒక అంచనా వేయవచ్చు. ఆ తర్వాత ఆ సెన్సార్ చూపించే రీడింగ్స్‌ని గమనించి తన అంచనా నిజమో కాదో నిర్ధారించుకోవచ్చు. డేటా ప్రకారం నిజంగానే మధ్యాహ్న సమయాల్లో ఆక్సిజన్ స్థాయిలు ఎక్కువగా ఉంటే తన ప్రిడిక్షన్ సరైనదేనని నిర్ధారణ చేసుకోవచ్చు. సంక్లిష్టమైన విషయాలను అర్థం చేసుకోవడానికి నమూనాలు చాలా బాగా ఉపయోగపడతాయి. ఇక చివరిగా నాలుగవ నైపుణ్యం పరికల్పన పరీక్ష. ఇది చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ముందుగా పరికల్పన అంటే ఏంటో ఒక్కసారి తెలుసుకుందాం. మన దగ్గరున్న కొద్దిపాటి ఆధారాలతో మనం చేసే ఒక ఊహ లేదా ఒక అంచనా. దాన్నే మనం పరికల్పన అంటాం. ఉదాహరణకు మనకేం తెలుసు పంచదార నీటిలో కరుగుతుందని. ఇప్పుడు నేనొక స్టేట్మెంట్ ఇస్తున్నాను. చల్లని నీటిలో కంటే వేడి నీటిలో పంచదార త్వరగా కరుగుతుందని. ఇది నా పరికల్పన. ఇప్పుడు ఈ పరికల్పన నిజమా లేక అబద్ధమా అనేది నాకైతే తెలీదు. అది తెలుసుకోవాలంటే నేను ఒక ప్రయోగాన్ని ప్లాన్ చేయాలి. మరియు దాన్ని నిర్వహించాలి కూడా. దీనికోసం నేనేం చేస్తాను? 5 గ్రాముల పంచదార మరియు 200 మిల్లీలీటర్ల నీరు తీసుకుంటాను. కానీ ఇక్కడే ఒక మెలికుంది. నేను తీసుకున్న నీరు వేరు వేరు ఉష్ణోగ్రతలతో ఉంది. ఇక్కడ ఒకటి చల్లటి నీరు, ఒకటి వేడి నీరు. ప్రయోగం చేసేటప్పుడు మనం కొన్ని విషయాలను ఖచ్చితంగా కంట్రోల్ చేయాలి. వాటినే మనం చరరాశులు అంటాం. అంటే నేను వాడే పంచదార పరిమాణం 5 గ్రాములు, నీటి పరిమాణం 200 మిల్లీలీటర్లు మరియు నేను స్పూన్‌తో తిప్పే వేగం ఇవన్నీ 2 గ్లాసుల్లో సమానంగా ఉండాలి. కేవలం నీటి వేడి మాత్రమే మారాలి. అప్పుడే మనకు సరైన ఫలితం వస్తుంది. ఇప్పుడు టైమర్ పెట్టుకొని ఏ నీటిలో పంచదార త్వరగా కరిగిందో గమనించాలి. మరియు ఆ సమయాన్ని నమోదు చేసుకోవాలి. వచ్చిన ఫలితాలను బట్టి నా పరికల్పన సరైనదో కాదో విశ్లేషించుకోవాలి. ఒకవేళ వేడి నీటిలోనే త్వరగా కరిగితే నా పరికల్పన సరైనదే అని నిర్ధారించుకోవచ్చు. ఈ పద్ధతిని సైన్స్‌లో అన్ని విభాగాల్లోనూ కొత్త విషయాలను కనుక్కోవడానికి విస్తృతంగా వాడతారు. కాబట్టి ఈరోజు మనం 4 ముఖ్యమైన శాస్త్రీయ ప్రక్రియ నైపుణ్యాలు నేర్చుకున్నాం. ఒకటవది పరిశీలించడం, రెండవది కొలవడం మరియు దత్తాంశ సేకరణ, మూడవది నమూనాలను తయారు చేయడం, నాలుగవది పరికల్పన పరీక్ష. మరి మీరు కూడా మీ నిత్య జీవితంలో ఏదైనా కొత్త విషయాన్ని నేర్చుకునేటప్పుడు ఈ నైపుణ్యాలను ఉపయోగించడానికి ప్రయత్నించండి.